ఏపీడిఎస్సిలో సర్టిఫికేట్ల వెరిఫికేషను కంప్లీట్ అయిపోతున్నప్పటికీ సోమవారం, మంగళవారం కూడా కొంతమందిని పిలిచారు. అయితే సోమవారం రాత్రికి సెలక్షన్ లిస్ట్ అనేది రిలీజ్ కావాల్సి ఉంది. అయితే ఈ సెలక్షన్ లిస్ట్ అనేది మరింత ఆలస్యం అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. దానికి గల కారణం ఏంటో చెప్తాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి. ఇక నడుచుంటే కాల్ ఫర్దర్ కాల్ చేయండి. ఇక టాపిక్లో వెళితే ఏడ్రా బాబు అంటే ఈ ఏపీ మెగా డిఎస్సి 2025 మెరిట్ లిస్ట్ ఏదైతే రిలీజ్ చేశారో సో అందుట్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈ రోజుతో ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోవచ్చింది. మరి రేపు ఎల్లుండి పిలుస్తారా అంటే ఇక అది మిగిలిన వేకెన్సీలను బట్టి ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ వచ్చేసరికి ఏపీ వ్యాప్తంగా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆందోళన చేస్తూ ఉన్నారు. దానికి గల కారణం ఏంటంటే ఒకటి నార్మలైజేషన్, రెండోది వెర్టికల్ రిజర్వేషన్. సో దీని గురించి వచ్చేసరికి మాకు రావాల్సిన సీట్లు వచ్చేసరికి ఈ ఓపెన్ కేటగిరీలో వచ్చేసరికి వేరే వాళ్ళకి వెళ్ళినాయని చెప్పేసి వీళ్ళు ఆందోళనలు చేస్తూ ఉన్నారు. అయితే కొత్తగా ఈ ఈడబ్ల్యూఎస్ ఎకనామికలీ వీక్ సెక్షన్ వచ్చేసరికి వీక్ స్కీమ్ వచ్చేసరికి ఏదైతే ఉందో ఈడబ్ల్యూఎస్ సో దాంట్లో కూడా కొన్ని భర్తీ చేశారు మాకు రావాల్సినవి అని చెప్పేసి చాలామంది అభ్యర్థులు ముఖ్యంగా రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఆందోళన చేపట్టారు. అందుకని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఇప్పుడు ఎవరైతే కన్వీనర్ ఉన్నారో వాళ్ళని కలవటానికి డిసైడ్ అయిపోయారనమాట. మొత్తానికి ఇక ఈ కాల్ లెటర్స్ కనుక రానట్టయితే మేము వెళ్ళి అక్కడ ఆందోళన చేస్తాం, అమరావతికి వెళ్తామని చెప్పేసి వీళ్ళు చెప్పకనే చెప్తున్నారు. అయితే దీని గురించి మరి ఏమన్నా పునరాలోచన ఏమన్నా చేస్తారేమో కానీ మొత్తానికైతే ఈ సెలక్షన్ లిస్ట్ ఏదైతే ఉందో ఈ వారం కూడా వచ్చేదానికి అవకాశం అయితే లేదనమాట. ఇప్పటికే దీని మీద వచ్చేసరికి నార్మలైజేషన్ ప్రక్రియ మీద కోర్టులో హీరింగ్ నడుస్తూ ఉన్నది. ఇక మరి సెలక్షన్ లిస్ట్ ఇదంతా కూడా ఈ గొడవలన్నీ సద్దుమరిగిన తర్వాత ఏమన్నా విడుదల చేసేదానికైతే ఉందన్నమాట. మరి వస్తే కనుక ఈ వారంలో వెంటనే మీకు సెలక్షన్ లిస్ట్ వస్తుంది, లేకపోతే 6 నెలలు పట్టవచ్చు, ఏదైనా పట్టవచ్చు, చెప్పలేము అది ఎన్ని నెలలు పడుతుంది అని చెప్పేసి ఇదనమాట.